ఒకటి పాకిస్తానోడు చెప్పుకోవడం అయితే మన దగ్గర అయ్యో జరిగిపోయినాయి అని చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ కనబడుతున్నది. అంటే మన మీదనేదో చేసేసామని అక్కడ ప్రచారం చేసుకుంటుంటే అక్కడ మాత్రం పాకిస్తాన్లో మాత్రం కొన్ని రకాలైనటువంటి ఇష్యూస్ కనబడుతున్నాయి. అందులో అక్కడోళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి ఇన్సిడెంట్ మనోళ్ళు కొట్టిన దెబ్బలకి వణికిపోయి అందరూ కూడా రోడ్లెక్కి తమ షెల్టర్ చూసుకుంటున్నటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. అదే సందర్భంలో అక్కడ పేలినటువంటివి కనబడ్డాయి. అదే సందర్భంలో అక్కడ దివాళీ, పాకిస్తాన్స్ దివాళీ అంటూ పెద్ద ఎత్తున విజువలైజ్ కనబడుతున్నాయి. మిస్సైల్స్ వెళ్ళి పడటం, అక్కడ పేలడాలు ఇట్లాంటి ఇంకొక వైపున కనబడుతున్నాయి. దానికి తోడుగా కీలకమైనటువంటిది అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ ఏమేంటి అంటే JF-17 ఉన్నాయి మా దగ్గర, ఆ టర్కీ వాడు ఇచ్చినటువంటివి ఉన్నాయి లాంటివి చెప్పుకొచ్చేవాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అలాంటిది ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే F-16 యుద్ధ విమానము కూలినటువంటిదే. అదే సందర్భంలో వాళ్ళ సైన్యానికి సంబంధించినటువంటి అధికారే ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పి DGISPRఏ చెప్పుకొచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అది ఒకసారి విందాం. यहाँ पर 5 बेगुनाह पाकिस्तानियों ने शहादत नसीब की. इनमें एक 3 साल की मासूम बच्ची भी शामिल है. 2 बालिग मर्द हैं, 2 बालिग खवातीन हैं. 31 यहाँ पे मासूम शहरी इंजर्ड हुए हैं, जख्मी हैं, जिनमें 25 मर्द हैं और 6 खवातीन हैं. ఇదంతా సాధారణ ప్రజలు చనిపోయారని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మిస్సైల్ స్ట్రైక్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఇష్యూ ఒక ఎత్తు అయితే ఇందులో ప్రధానమైనటువంటిది JF-17 ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో అదే కూలింది అన్నటువంటి విషయం ప్రధానంగా చర్చకు వస్తుంది. దాన్ని కూడా మన సైన్యం వెంట పడినప్పుడు పేల్చి అవతల పడేశారు అన్నటువంటి విషయం పెద్ద ఎత్తున వినబడుతోంది. ఆ విషయాన్ని చైనా ధృవీకరించట్లేదు, భారత సైన్యము అధికారికంగా ధృవీకరించట్లేదు. కానీ అక్కడున్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దృశ్యం ఇది. ఇది ప్రధానంగా అక్కడ వినబడుతున్నటువంటిది, కనబడుతున్నటువంటిది. వాళ్ళ విమానం పేలిపోయింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. JF-17 చైనా ఇచ్చినటువంటిది. అటు F-16 JF-17 ఇండియా దెబ్బకి పేలినయ్యా అంటే బయటికి చెప్పరు. ఎందుకంటే ఈవెన్ ఇండియా కూడా చెప్పదు. చెప్తే కనుక అమెరికాను అటు పక్కన వాళ్ళు కూడా ఏడుస్తారు, చైనా వాళ్ళు కూడా. వాళ్ళిద్దరితో మనమేం గొడవ పెట్టుకోదలుచుకోలేదు. పాకిస్తాన్ మాత్రం వెదవని చెప్పాలనుకున్నాం.